ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏఐసిసి మెంబర్ అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ అన్న ఉన్నారు. ఏందన్న ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సీనన్న పేరు మారుమోగుతుంది. అధికార పార్టీలో ఉండి అధికార పార్టీని విమర్శించడం, మీ అందరితో పంచాయతీ ఏమైపోయిందంటే పార్టీని విమర్శించడం అంటే ఏంది? తిట్టుడు. నేను తిడతలేను, అసలు కాంగ్రెస్ వల్ల అన్యాయం అవుతుందని చెప్తున్నా. కష్టపడ్డ కార్యకర్తలకు పదవులు ఇస్తున్నామని చెప్పేసి 10 సార్లు స్టేట్మెంట్లు ఇచ్చింది. వేం నరేందర్ రెడ్డి కష్టపడ్డా? తుమ్మల నాగేశ్వరరావు కష్టపడ్డా? జూపేలి కృష్ణారావు కష్టపడ్డా? గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు రాగానే మదర్ రెడ్డి చైర్మన్ చేసి మళ్ళీ శాసన మండలి చేసి ఎందుకు గుత్తా సుఖేందర్ రెడ్డికి ఏం అవసరం మేడం? శ్రీనివాస్ యాదవ్కి పదవులు రానందుకు ఇవన్నీ నేను ఏమంటున్నా, పదవే వద్దు అంటున్నది. మరి ఎందుకు శ్రీనివాస్ యాదవ్ అన్న గుర్తింపు రాలేదు? వాళ్ళకు ఒంగి ఉండాలి, మనతో జీవితంలో కాదు. ఇండిపెండెంట్ గెలుస్తారు రేపు. అంటే కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్. 20 ఏళ్ళు ఒక ఛానల్లో పనిచేసినావు, బయటకు వచ్చి ఒక ఛానల్ పెట్టుకున్నావు, కాన్ఫిడెన్స్ కదా. కాన్ఫిడెన్స్ నాది కూడా అంతే. అంబర్పేట నియోజకవర్గం దాటకుండా 1 సంవత్సరం పనిచేసింది అనుకో, 1 మెజార్టీతో గెలిచి వస్తా. పార్టీ లైన్ దాటితే రేపు షోకాజ్ నోటీస్లో ఇంకేదో జరిగితే అన్న షోకాజులకు నేను చూడని పార్టీ, నేను చూడని ఏఐసిసా సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేస్తే ఉన్న నిజాలు బయట పెడతా. చాలా వరకు అంటే మీకు 2014లో కావచ్చు, దానికన్నా ముందు కూడా మంచి ఆఫర్లు వచ్చినాయి. మెయిన్ పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినా కూడా సీన్ అన్న వెళ్ళలేదు అని ఒక టాక్ ఉందన్న. నేను సెట్ కావడం కోసము దీనికోసం కాదు కష్టపడేది. నా వెనుక ఉన్న సైన్యంని నిలబెట్టాలి, ముందుకు నడిపియాలి యువతని. అంబర్పేట్ల దాదాపు ఒక 100 మందిని అడిగితే ఒక 20 మంది అన్న శ్రీనివాస్ యాదవ్ అన్న ఎమ్మెల్యేగా మేము చూసామని అనుకునేటోళ్ళు ఉన్నారా? ఇప్పటి నుంచి నేను ఎమ్మెల్యే టికెట్ కాదు, ఎమ్మెల్యేలు తయారు చేసే ప్రోగ్రామ్ పెట్టు.